ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2,90,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండబోతున్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అసెంబ్లీ నుంచి లైవ్లో పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసెంబ్లీలో బడ్జెట్ ఇవాళ ఎలా ఉండే అవకాశం ఉంది? అంతకుముందు రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ జరగబోతోంది. ముందుగా ఈ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది? అసెంబ్లీలో పూర్తి స్థాయి 2024-2025 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగానే కొద్ది క్షణాల్లో అసెంబ్లీలోని మీటింగ్ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ను ఆమోదించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ బడ్జెట్ అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి రెండు గుర్రాల్లా ఉండే విధంగా రూపొందించినట్లు తెలుస్తుంది. సుమారు 2.9 అంటే 2,000 కోట్ల లక్షలతో కూడుకున్నటువంటి ఈ బడ్జెట్ను పెట్టే అవకాశాలు ఉన్నటువంటి సమాచారం ఉంది. మొత్తంగా ఈ వ్యవసాయ రంగానికి, అదేవిధంగా విద్య, అదేవిధంగా మిగతా రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. దాదాపుగా 31,00,000 కోట్లతో కూడుకున్నటువంటి రైతు రుణమాఫీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు బీమా దానికి కూడా దాదాపుగా 7,000 కోట్ల అంచనా వేసే అవకాశం ఉంది. ఈ విధంగా రైతుకు, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. 12 గంటలకు అంటే క్యాబినెట్ సమావేశంలో ఆమోదించినటువంటి బడ్జెట్ను 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024-2025 బడ్జెట్ను పెట్టడానికి ముందుంటారు. అదేవిధంగా శాసన మండలి వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపుగా ఈ రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఒక్కో రోజు విరామం తర్వాత 27వ తేదీన ఈ బడ్జెట్పై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈరోజు అంటే ప్రతిపక్ష నేత తొలిసారిగా అంటే కేసీఆర్ ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నటువంటి ఇది బీజేపీ ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కేవలం ప్రమాణ స్వీకారోత్సవానికే హాజరయ్యాడు. అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడు వచ్చి కూర్చోలేదు ప్రతిపక్ష నేతగా. ఈసారి ప్రతిపక్ష నేతగా తొలిసారిగా ఈ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా బడ్జెట్ చర్చ పైన కూడా పాల్గొనే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ పైన అంటే కేంద్ర బడ్జెట్ను చూసిన తర్వాతనే ఇది కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న కేంద్ర బడ్జెట్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి కావచ్చు, అయితే దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని జిల్లాలకు, అన్ని వర్గాలకు, అన్ని శాఖలకు, అన్నిటికీ సమాన పాలనలో కేటాయింపులు జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహాయం వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆదాయం పెంచుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా వ్యవసాయ రంగానితో పాటు ఇటు విద్య, వైద్య రంగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా నిరుద్యోగుల సమస్య కావచ్చు, మిగతా అంశాలకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలకు పెద్ద ఎత్తున పీట వేసి అక్కడ ఈ హామీల అమలు కోసం ప్రధానంగా వాటికి ఏ విధంగా అమలు చేయాలన్నటువంటి అంశం మీద కూడా ఈ బడ్జెట్లో పద్దులను పొందుపరిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇటు మహిళలకు సహాయం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల భృతి కావచ్చు, ఇలాంటి అంశాలకు కేటాయింపులు ఏ విధంగా ఉంటాయన్నటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. ఈ హామీలను ఏ విధంగా అమలు చేస్తారు అన్నటువంటి విషయం మీద కూడా విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఈ బడ్జెట్ కేటాయింపులపైన ఇటు విపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఇటు అధికార పక్షం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. మొన్న కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఇటు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, వాటిని ఎదుర్కోవాలి అంటే రాష్ట్ర బడ్జెట్ను కూడా విమర్శలు లేకుండా రూపొందించారా, లేదు అంటే ఇక్కడ నుండి విమర్శలు వచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇటు ఒక రకమైనటువంటి పొలిటికల్ చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా 12 గంటలకు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టే బడ్జెట్ తర్వాత
పూర్తి అంచనాలతో కూడినటువంటి బడ్జెట్ బయటకు వచ్చిన తర్వాత విపక్షాల నుండి ఎలాంటి స్పందన ఉంటుందనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పూర్తి స్థాయి బడ్జెట్ పట్ల ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్ ఇటు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ తెలంగాణ బడ్జెట్ను రూపొందించారు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తారన్నటువంటిది ఉత్కంఠ కూడా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు కేబినెట్ సమావేశం తర్వాత 12 గంటలకు ఇక్కడ ఇటు శాసనసభలో బట్టి విక్రమార్క ప్రవేశపెడుతుండగా, అదేవిధంగా మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు 2024-2025 బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. రేపు ఒక రోజు విరామం తర్వాత తిరిగి 27న ఈ బడ్జెట్పై చర్చ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 28, 29న అంటే తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగేటువంటి ఉత్సవాలు ఉండడం వల్ల 28న బోనాలు ఉండడం వల్ల 28, 29 రోజు సెలవుగా ప్రకటించారు. తిరిగి 30, 31 తర్వాత కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పద్దులపైన కూడా 30 నాడు చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం 31 తేదీన కూడా ఈ బడ్జెట్ పైన చర్చ జరిగి పద్దుల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉండవచ్చు. మొత్తంగా తెలంగాణ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి స్థాయి బడ్జెట్ అనేటువంటిది ఇటు రాజకీయ విపక్షాలతో పాటు మిగతా వాళ్ళలో కూడా ఒక ఉత్కంఠ ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అయితే వ్యవసాయ రంగానికి, మిగతా రంగాలకు కూడా ఏ విధంగా కేటాయింపులు ఉండే అవకాశం ఉందన్నటువంటిది ఉత్కంఠగా ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అంటే 2.90 లక్షల కోట్ల బడ్జెట్లో అధికంగా ఏ శాఖలకు ఇందులో కేటాయింపులు ఉండనున్నాయి? ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా మొన్న రైతు రుణమాఫీ విషయంలో కొంత మొదటి విడత అమలు చేస్తున్నటువంటి రైతు రుణమాఫీకి కేటాయింపులు, అదేవిధంగా రైతు భరోసా, ఇప్పుడున్నటువంటి రైతు భరోసాలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశంలోనే దాదాపుగా ఇప్పుడున్నటువంటి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటు ఈ రెండు అంశాలకే ప్రాధాన్యతనిచ్చిందని చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.